ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అమ్మాయి తన స్నేహితుని ప్రేమించింది. సో తనకి ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని ఆలోచిస్తుంది. సో తనకు తెలిసిన ఫ్రెండే కదా, తన మనసులో మాట తనకు తెలిసేమో అని ఆలోచిస్తుంది. ఒకవేళ తను వెళ్ళి అడిగితే ఒకవేళ నవ్వుతాడో లేకపోతే తన ప్రేమను నమ్మడమేమో అనుకొని తను ఫీల్ అవుతుంది అనమాట. సో ఎలా అయితే తన ప్రేమను తనకి ఎక్స్ప్రెస్ చేయాలని ఆశపడుతుందో, సో ఎట్లా అంటే అమ్మాయి తను చూసినా కూడా ఇంతవరకు ఇప్పుడు చూసినప్పుడు కూడా కంగారు పడలేదు, ఫ్రెండే కదా. సో ఇప్పుడు లవ్ పుట్టిన కాడి నుంచి తను చూసిన తర్వాత నుంచి కంగారు పడుతుంది మనసు, ఎందుకనో ఈ అమ్మాయి తెగ ఆరాటపడుతుంది. సో మొత్తానికి ఎలా అయితే తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసిందో ఈ పాటలో చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్. బులెటిన్ మొదటి హెడ్లైన్స్. మానస మేకప్ స్టూడియో అండ్ డిజైనర్ బోటిక్ ను ప్రారంభించారు సినీ నటి మంచు లక్ష్మి. హోమియోపతి 54వ బ్రాంచ్ ను హైదరాబాద్ కొమ్మేపల్లిలో ప్రారంభించారు మినిస్టర్ మల్లారెడ్డి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా సాగునీటి కోసం పోరాటాలు తప్పట్లేదు. తేజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం ధ్వజం. మంచులక్ష్మి మాట్లాడుతూ అందాల రంగానికి ఇప్పుడు చాలా ప్రాధాన్యత పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని మానసను చూసి నేర్చుకోవచ్చని, అంతేకాకుండా ఇండియాలోని మొట్టమొదటి మహిళల కోసం వింటేజ్ స్టైల్ స్కిన్ మరియు హెయిర్ స్టైల్ యాంగ్ లో హైదరాబాద్ లోని మొట్టమొదటి స్టూడియో. అంతేకాదు మానస ఎంతో మంది నిరుపేద బాలికలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సమాజానికి మరింత సేవ చేయాలని ఉందని ఆమె వివరించారు. నగరానికి చెందిన ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ లక్ష్మి, మంచు, ప్రజ్ఞ జైస్వాల్, ప్రణీతి చార్మి, ప్రియమణి తదితర ప్రముఖులు మేకప్ మరియు మేక్ ఓవర్లు చేశారు. ఆమె హైదరాబాద్ లోనే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ఉత్తమ మేకప్ ఆర్టిస్టులతో ఒకరిగా గుర్తింపు పొందారు. పెళ్లి కూతురిని ముస్తాబు చేయడంలో మానస లెజెండ్ అని, మేకప్ రంగంలో ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న తెలంగాణ మొదటి మహిళ అని మానస ధనలక్ష్మి తెలిపారు. Everybody around me to succeed and be successful and నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉండడానికి and you've become one of those people. Thank you so much. అంటే మీ సపోర్ట్ లేనిదైతే ఏది జరిగేది కాదు. యు ఆర్ దేర్ ఫర్ మీ ఆల్వేస్. అంటే మోరల్ సపోర్ట్గా కూడా, అంటే నేను చాలా ఫేస్ చేశాను నా లైఫ్లో, పర్సనల్గా అండ్ ప్రొఫెషనల్గా, బట్ షీ ఈజ్ ఎ గైడ్ ఫర్ మీ. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, వర్క్ చేసే ప్రతి ఒక్కరైనా కూడా అది ఏ పని చేస్తున్నామని చూడకుండా దాన్ని 100% డెడికేషన్తో చేస్తే యూ విల్ బీ, మీరు అసలు నేను అక్కడ ఉండాలి, నేను ఇక్కడ ఉండాలి అని అనుకోక్కర్లేదు. యూ విల్ రీచ్ దట్ హైట్స్. మనం ఏ పని చేసినా కూడా డెడికేషన్తో చేయాలి. అది జాడు కొట్టనియండి, సారీ, బట్ ఏ పనైనా సరే. వై సారీ? యా, అది ఏ పనైనా సరే మన ప్రొఫెషనల్లీ మనము 100% ఇస్తే మనం అసలు ఇంకా దేని గురించి ఆలోచించక్కర్లేదు. అది మనల్ని ముందు తీసుకెళ్తానే ఉంటుంది. అండ్ డబ్బులు, ఫేమ్ అనేది అది ఆటోమేటిక్గా మన వెనకాలనే వస్తుంది. జస్ట్ true that well said. And for all the brides, so makeup and hair 100 మంది ఉన్నారు, బట్ ఒక బాడీ రిజ్యువినేషన్ అనేది టాప్ టు బాటమ్ నేను ఇంకా చేయించుకోలేదు, భయపడ్డాను, ఒక సగమే చేయించుకున్నాను. 6 hours మీరు వచ్చి ఇక్కడికి వస్తే ఒక రోజుకి ఒకే క్లయింట్ 6 గంటల సేపు అసలు బయటికి వెళ్తే నున్నగా యూ విల్ ఫీల్ లైక్ వన్ దేవకన్య. నిజంగా హోమియోపతి 54వ బ్రాంచ్ ను హైదరాబాద్ కొమ్మేపల్లిలో ప్రారంభించారు మినిస్టర్ మల్లారెడ్డి. ఔరాల పుచ్చుదా బాగా పనిచేసింది. మనకు ఇమ్యూనిటీ పెంచడానికే ఈ మందు చాలా అవసరం. అన్నిటికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉండాలంటే హోమియోపతి వాడాలి. కాబట్టి ఈ హోమియోపతి సెంటర్ ఇక్కడ తెరిచినందుకు, అది 54వ సెంటర్ వాళ్ళు తెరిచినందుకు వాళ్ళకు శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి డాక్టర్ కేర్ వైద్య బృందం తమ యొక్క ఆరోగ్య సేవల్ని
కొంపల్లి ప్రజల కోసం ప్రారంభించడం జరుగుతుంది. సో హోమియోపతిలో చాలా రకాల దీర్ఘకాలిక జబ్బులకు నయం చేయవచ్చని, కొంపల్లిలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని, తక్కువ ఖర్చుతో ఒక విలువైన వైద్య విధానాన్ని కొంపల్లి ప్రజలకు ఈరోజు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా సాగునీటి కోసం పోరాటాలు తప్పట్లేదని తెజాస రాష్ట్ర అధ్యక్షులు కోదండరాజు ధ్వజమెత్తారు. నడిగడ్డ సాగునీటి పరిరక్షణ యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్, ఉండవల్లి, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో పర్యటించారు. ఉదయం ఆలంపూర్ జోగులాంబ ఆలయంలో పూజలు చేసిన ఆయన అనంతరం గొందిమల్ల వద్ద కృష్ణానదిని పరిశీలించారు. అక్కడ బ్యారేజీ నిర్మిస్తే తెలంగాణ రాష్ట్ర పరిధిలో నీటి నిల్వ ఉండడంతో పాటు ప్రజలకు రవాణా పరంగా సౌకర్యంగా ఉంటుందన్నారు. తర్వాత సుంకేసుల జలాశయాన్ని తొమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. కృష్ణాలో రాష్ట్ర వాటా నీటిని సాధించడం కోసమే నడిగడ్డ సాగునీటి పరిరక్షణ యాత్ర చేపట్టామని కోదండరాం తెలిపారు. మనమే బ్యారేజ్ కట్టుకోవాలి. రోడ్ కమ్ బ్యారేజ్ అయ్యేదంటే రవాణా సౌకర్యాలు పెరుగుతాయి. అటు కొల్లాపూర్కు, ఇటు అలంపూర్కు నడుమ కొంత భాగానికి వాలు మార్గాలన్నీ గ్రావిటీ ద్వారానే నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అటు కొల్లాపూర్ కానీ ఇటు అలంపూర్ తాలూకాల్లో కొన్ని భాగాలు గ్రావిటీ ద్వారా నీళ్లు పొందుతాయి. మన నీళ్లు మనం ఇక నికరంగా తెలంగాణ తన నీళ్లు తాను అనుభవించే అవకాశం కలుగుతుంది. చాలా మంచి ప్రతిపాదన పిల్లలు ఆలోచించి డిజైన్ చేసిండ్రు. గొందిమల్ల బ్యారేజ్ సాధన సమితి ప్రతిపాదనను సంపూర్ణంగా ఆమోదిస్తూ పాలమూరు యూనివర్సిటీలోని హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్లు ధర్నాకు దిగారు. శుక్రవారం వర్సిటీ మెయిన్ గేట్ కు తాళం వేసి అధికారుల నిర్లక్ష్య వైఖరిపై నిరసన తెలిపారు. సాయంత్రం 6 గంటల దాకా బైఠాయించారు. సమస్యలను వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదన్నారు. హాస్టళ్లలో నీళ్ల సౌలతులు లేవని, రూమ్లలో లైట్లు, ఫ్యాన్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. మెస్ లో భోజనం సరిగా పెట్టట్లేదని మండిపడ్డారు. రూమ్లలో బెడ్లు లేక నేలపైనే పడుకోవాల్సి వస్తుందన్నారు. వర్షం పడితే నీళ్లు రూమ్లలోకి చేరుతుండటంతో నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో స్టూడెంట్లు ధర్నాను విరమించారు. బాత్రూంల సమస్యలు కావచ్చు, భోజనం విషయంలో కావచ్చు, అనేక సమస్యలు సతమతం అవుతున్న విద్యార్థులం ఉన్నాం. కావున ఈ యొక్క సమస్యలను అధికారులకు వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను తీర్చాలని, అదేవిధంగా వైఫై సదుపాయాన్ని, సీసీ కెమెరాలు లేని పరిస్థితి కారణంగా విద్యార్థుల యొక్క సెల్ ఫోన్లను ఎంతోమంది బయట నుంచి వచ్చి దొంగలు దొంగిలిస్తూ ఉన్నారు. ఈ యొక్క సమస్యను వెంటనే అధికారులు స్పందించాలి, పరిష్కరించాలని డిమాండ్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పనుల ముమ్మరం కావడం, వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు నారుమడులు దుక్కులను తడుపుతునేందుకు పంప్సెట్లకు ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే 5 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగు చేసిన రైతులు వర్షం లేకపోవడంతో స్ప్రింక్లర్ల ద్వారా తడిపేందుకు మోటార్లు ఆన్ చేస్తున్నారు. దీంతో 3 ఫేజ్ కరెంట్ కు డిమాండ్ పెరిగిపోయింది. పొద్దంతా ఎండలు కొడుతుండటంతో రాత్రిపూట నీళ్లు పారించుకుంటేనే ఉదయం దుక్కులు చేసే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. కానీ అన్ని జిల్లాల్లో రాత్రిపూట పవర్ కట్స్ విధిస్తుండటంతో వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ లో ఉన్న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంటు కోత విధిస్తున్నారు. 6 నుంచి 6 ఇస్తారు. మాకు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు పోతుంది, అసలు టైమింగ్ లేదు. మేము ఎస్సీ గారు కోరేది ఏంటంటే ఎప్పుడైతే 3 ఫేజ్ ఇస్తారో మళ్ళా తర్వాత మధ్యలో ఎల్సీలు ఇవ్వడము, రిపేర్ చేయడము, ఈ పొద్దున్న దాకా పెట్టుకుంటే మేము ఎట్లా రైతులం పంటలు ఎట్లా వేసుకోవాలి, ఎట్లా బతకాలి? సబ్స్టేషన్ ప్రాబ్లం ఉందని మొత్తానికి కరెంట్ ఇవ్వలేరు. మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా కరెంటు లేదు. మరి ఏంది ప్రాబ్లం అని అందరం రైతులం దాదాపు ఒక 200 మంది రైతులం ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడున్న జాబర్స్, లైన్ మెన్ గానీ, ఏఈ గానీ, వారిపైన ఉన్న అధికారులందరూ జంపర్ పోయినా, సబ్స్టేషన్ ఫీజులు పోయినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు. అవరాలు ఇప్పుడు చూద్దాం. కిరాయిలు కూడా బట్టి 15,000 నుంచి ఉంటున్నాం. ఇప్పటికైతే సంతోషం సరియాలకి సార్ వచ్చినాను. 3 ఏళ్ళ నుంచి తిప్పలేదు సార్. కిరాయిలు కట్టలేక మస్తు ఇబ్బంది అయింది. ఏం నెడతారో రేపు ఇస్తారో అన్నట్టుగా ఉండే. ఇప్పటి వరకు ఎన్నటికి సంతోషం సార్. ఎమ్మెల్యే సార్ వచ్చిండు, అందరికి చేసిండు.
ఇచ్చింది సార్ ఇల్లు పంచుడు చేసి. ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు కడతాండ్రు. ఇగిస్తారా అని చూసి ఆయన నిరాశతో ఉన్నాము. ఉన్న తర్వాత మొన్న పెద్ద సారు ఎమ్మెల్యే సార్ వచ్చి మరి ఇప్పిస్తారా అని రమ్మ మళ్ళీ ఎందుకు బాధపడతారంటని అన్నాడు. మరి ఆ సాలరీ ఇచ్చినా మాకు ఒకటే సంతోషము, ఏ సాలరీ ఇచ్చినా మాకు సంతోషమే. ఇల్లు కిరాయి కట్టలేక ఇన్ని రోజుల నుంచి చచ్చిపోయినాము. ఇక ఏదో ఇప్పుడు వచ్చినందుకు సంతోషంగా ఏదో ఉందామని అనుకుంటున్నాం సారు. మీ అందరి దయ. 100 కోట్ల భూస్కామ్ మన కామారెడ్డిలోనే భూ బకాసురుల చేతిలో బందీ అయిన కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ గంపా గోవర్ధన్ కేవలం వెంచర్ కోసమే ఇప్పటికే దేవనపల్లి గ్రామం నుండి శ్రీవారి వెంచర్ వరకు వేసిన 3 కోట్ల రూపాయల రోడ్డుకు టెండర్ పిలిచారన్నారు బీజేపీ పార్టీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జి కాటపల్లి వెంకటరమణారెడ్డి. జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జి కాటపల్లి వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. మీరు డైరెక్ట్ ఐఏఎస్ కాబట్టి ఏమైనా మార్పు వస్తుందేమో అని ప్రయత్నం చేసిన ఈ 15 రోజులు నేను ఈ డాటా కోసమే అయినా మీలో మార్పు రాలేదు. మీరు ఏ రిపోర్ట్ ఇవ్వరు, మీరు యాక్షన్ తీసుకోరు. అలాగే ఈ 15 ఎకరాలు 18 ఎకరాలు అందరూ కబ్జా పెట్టేసి మరి కలెక్టర్ని యాడికి తీసుకుపోయారంటే ఏడీ శ్రీనివాస్ గారు, అంటే ఏడీ కాదండి, మీకు తెలుసో తెలియదు, ఆయన ఏడీ కాదు, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, ఓన్లీ ఆయన డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ రికార్డ్స్కు ఎస్ఎల్ఆర్సీకి ఆయన ఏడీ కాదు, ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే. అతను ఈ లేఅవుట్లను అంతా చూసుకొని ఎక్కడైతే లేఅవుట్లు అయిపోతాయో ఈ 18-20 ఎకరాల కబ్జా అయిపోయిన తర్వాత కలెక్టరేట్ బౌండరీ పెట్టిరండి. ఇది చిత్రం. అస్సలు కలెక్టరేట్ ఎక్కడి నుంచి పెట్టాలనో బౌండరీ, అడ్డూరు శివారు బౌండరీలో కలెక్టరేట్ అసైన్మెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆడ కాంపౌండ్ పెట్టాలన్నా వీళ్ళు 20 ఎకరాలు కబ్జా చేసి 526, 527 ఎంతైతే కబ్జా చేసారో ఆ కబ్జా చేసిన దగ్గరికి వెళ్ళి అవతలికి కాంపౌండ్ పెట్టి ఇది ఇక్కడి నుండే అడ్లూరు శివారు చాలా అవుతుంది కాబట్టి మనం అడ్లూరు శివారులోనే కాంపౌండ్ పెడుతున్నామని చెప్పి పెట్టినటువంటి ఘనత కలెక్టర్ సత్యనారాయణ. ఇది రాజకీయ నాయకులు లెక్క. 20 ఎకరాలు ఓన్ అబ్బసం అండి, నాకు 100 కోట్లు ఓన్ అయ్యసము. దీని ప్రకారంగా లేఅవుట్లో రావాల్సిన ఓపెన్ ప్లేస్ లేకపోయినాయి, డబ్బు లేకపోయినాయి. కొన్నటువంటి సుమారు 1000 మంది డాక్యుమెంట్ హోల్డర్లకు ఇవాళ ఎగ్జిస్టింగ్ రోడ్లో ఉన్నానా లేకపోతే అసైన్మెంట్ ల్యాండ్లలో ఉన్నానా, నేను ఏ పక్కకున్నా అని ఎవరికి అర్థం కాని పరిస్థితిలో సుమారు అందులో ఉన్నటువంటి 1000 ప్లాట్ల కొన్నటువంటి మనుషులు ఇబ్బంది పడే పరిస్థితికి తీసుకొచ్చి మరి మీరు కూడా అంటున్న చన్న సర్వే నెంబర్ పెట్టారు, డాక్యుమెంట్ ఉంది, డిటీసీ కొన్ని లేఅవుట్ ఇచ్చారు, డిటీసీ కొన్ని లేఅవుట్ ఇచ్చారు, ఓనర్లు వచ్చి ల్యాండ్ కూర్చుండబెట్టేసారు, ప్లాట్లు అమ్మేసారు, ప్లాట్లు ప్రజలు కొన్నారు. కొన్న ప్రజలు లేఅవుట్ దాంట్లో లేఅవుట్ కాపీ పెడుతున్నారు, దాని లిక్విడ్ డాక్యుమెంట్ పెడుతున్నారు, మున్సిపల్ అప్రూవల్ పెడుతున్నారు, తీసుకుపోయి ఇల్లు పర్మిషన్ అడుగుతున్నారు. ఇల్లు పర్మిషన్ మున్సిపల్ ఇస్తున్నది, అలా ఇల్లు కట్టుకుంటారు. మరి నష్టం వాళ్ళకైంది, ఏమన్నా అయింది? ఎవరికైనా నష్టం సమాజంకైంది, నష్టము ప్రజలకైంది. ప్రజలకు నష్టమైనప్పుడు రియాక్ట్ కావాల్సిన అధికారులు కానీ పత్రికా సమాజం కానీ ప్రతిపక్షం కానీ అందరూ కూడా మూకుమ్మడిగా తప్పు జరుగుతుంది, ఇది ప్రజలకు తెలియాలి, ప్రజలు దీని మీద రియాక్ట్ కావాలని చెప్పి గొడవ చేయాల్సిన సామాజిక బాధ్యత మనది. గుంటలుంటే దాని కాస్ట్ దగ్గర 3 కోట్ల రూపాయలు. ఎగ్జిస్టింగ్ 26 గుంటలు డెవలప్మెంట్ అని పెట్టినటువంటిది, దానికి ఓపెన్ ప్లేస్లో రావాల్సినటువంటి ల్యాండ్ గవర్నమెంట్కి రాలేదు, ప్రజల సొమ్మది గవర్నమెంట్ అంటే ప్రజలకు రాలేదు. తీరా 26 గుంటలు ఇంటూ 121 గజాలు ఫ్యూచర్ డెవలప్మెంట్కి పెడితే 3000 గజాలు ఆడ కళ్ళు మూసుకొని 25,000 ఉంది. 75 కాదు పోదన్నా కానీ ఆడ దగ్గర డబ్బు ఎంత పెట్టారు అంటే 26 గుంటలు ఇంటూ 121 సుమారు 3000 గజాలు వేసుకున్నా కానీ కాదు పోదన్నా దగ్గర ఆడ 60 లక్షల రూపాయలు నాణ్యం వచ్చేసి ప్లాట్లు చేస్తే మళ్ళీ 2 కోట్లు వస్తాయి, దగ్గర 3 కోట్లు. ఈ ఎగ్జిస్టింగ్ రోడ్ని చూపెట్టి వాళ్ళు తర్వాత 5 గుంటలు ఓపెన్ ప్లేస్ పెట్టేసి రోడ్లు ఇంటర్నల్ రోడ్లు ఏవైతే చూపెట్టిరో లేఅవుట్ మొత్తం కలిసి
లేఅవుట్ మొత్తం కలిసి వాళ్ళు చేసిన ప్లాట్లు అయిపోయింది. 1, 2, 3, 4, 5, 6 ప్లాట్లు. 1 ఎకరం 12 గుంటల్లో వాళ్ళు చేసిన ప్లాట్లు ఇవి. ఇటు మా ఇంటి సైడ్ అన్నట్టు, ఇటు మాస్టర్ ప్లాన్ రోడ్ ఎగ్జిస్టింగ్ అని పెట్టేసారు. ఇదే ల్యాండ్ ఇటు పెట్టేసుకున్నాం. దీని పక్కకి ఏముందనేది ఎవరికి అవసరం లేదు. ఇట్లా ఎల్పి నెంబరు 110లో పోలీస్ యంత్రాంగం మాదే. అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు చేస్తుంది యంత్రాంగం. అధికారంలో ఉన్నప్పుడు మేము ఏదనుకుంటే అది చేస్తామని చెప్పేసి పాపం నిన్న మొన్న కౌన్సిలర్లు అయినటువంటి కొత్త వారు సుమారు 30 మంది వారిని కూడా తప్పుదో పట్టించే పరిస్థితికి దిగజార్చినటువంటి వ్యవస్థలో మనం ఉన్నామని చెప్పుకోవడానికి నాకైతే సిగ్గు అనిపిస్తుంది. కామారెడ్డి అన్న ఒక్కొక్కటి తెలివి ఒక్కొక్క రకం. కబ్జాలలో కూడా ఇన్ని రకాలు ఉంటాయి. ఇంత తెలివిగా కబ్జాలు చేస్తారనేది నాకు కూడా తెలియదు. వెతికినా కొద్దీ ఒక్కొక్క విషయం అర్థమవుతా ఉంది. ఎక్కడైనా సరే లేఅవుట్ చేస్తే ప్రపోజ్డ్ రోడ్ అని పెడతాం. అది శాంక్షన్ కావాలంటే అప్రోచ్ రోడ్ అని పెడతాం. 80 ఫీట్ల రోడ్డు, 100 ఫీట్ల రోడ్డు, 60 ఫీట్ల రోడ్డు, లేకపోతే 40 ఫీట్ల రోడ్ని ఆ లేఅవుట్ కనెక్టివిటీకి పాత లేఅవుట్లో ఆల్రెడీ లేఅవుట్ అప్రూవల్ చేసిన తర్వాత ప్రపోజ్డ్ లేఅవుట్ అప్రూవల్ అయినాక అది అప్రోచ్ రోడ్గా మారుతుంది. అప్రోచ్ రోడ్ అని చెప్పి లేఅవుట్లో మనం పెట్టాలి. కానీ సార్లు ఏం చేశారంటే కొత్త లేఅవుట్లో కూడా ఎగ్జిస్టింగ్ రోడ్లను పెట్టిరన్న. ఎంత తెలివిగా చేశారంటే ప్రాపర్టీలను ఎలా జమ చేయొచ్చో విచ్చల విడిగా ఉన్నారేమో అనుకున్నాం. కానీ తెలివిగా ఆ తెలివి ప్రజాసేవ కోసం ఉపయోగిస్తే ప్రజలు ఎంతో బాగుపడేవారు. 110/219 లేఅవుట్ ఎక్స్టెంట్ ఎంత అనుకున్నారు? 1 ఎకరం 12 గుంటలు మాత్రమే. 1 ఎకరం 12 గుంటలు మాత్రమే లేఅవుట్ చేసింది. ఆ లేఅవుట్లో చేసిన తర్వాత ఆ 1 ఎకరం 12 గుంటలో 60 ఫీట్ రోడ్డు ఎగ్జిస్టింగ్ అని చెప్పి అడ్డం పొడవు లెక్కేస్తే సుమారు 26 గుంటలు భూమి, 26 గుంటల భూమి ఎగ్జిస్టింగ్ అని చెప్పినందుకు వీళ్ళకి మిగిలిపోయింది. ఎగ్జిస్టింగ్ రోడ్ అని పెట్టినందుకు ఆ 26 గుంటలు ఏం చేసిరు? ఇక్కడ చూడండి, 65 సెంట్స్ అంటే 26 గుంట, 1 గుంట 2.5 సెంట్స్, 65 సెంట్లు అంటే 26 గుంటలు. 26 గుంటలు ఓనర్స్ ల్యాండ్, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏరియా. మళ్ళీ ఇటు భూమి చూపెట్టేసి ఫిజికల్గా ఎవరు రాడు, వెరిఫై చేయరు. ఈ 26 గుంటల రోడ్ని వెళ్ళిపోయింది. మిగతాది లేఅవుట్లో ప్లాట్లు ఉంటాయి అంతే. ఓపెన్ స్పేస్ ఇచ్చి 5 గుంటలు. ఇక్కడ ఫ్యూచర్ డెవలప్మెంట్ అని పెట్టేసి తెలివి ఎక్కడ పనిచేసిందంటే ఎగ్జిస్టింగ్ రోడ్ అని చెప్పి ఫ్యూచర్ డెవలప్మెంట్ అని పెట్టి దీని కనెక్టివిటీలో లేఅవుట్లు చేసుకుంటా పై దాకా వెళ్ళిపోయింది. 60 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్ అప్రూవల్ రోడ్ అన్నా అది స్ట్రైట్గా అంటే 30 డిగ్రీ యాంగిల్లో వంగుకుంటూ చక్కగా పోయి రామారెడ్డిలో కలవాలి. రామారెడ్డి రోడ్డు కలుస్తుంది. అది మాస్టర్ ప్లాన్ అప్రూవల్ రోడ్, సపరేట్గా మనం చేసింది కాదు. ఆ రోడ్డు మీద ప్లాట్లు అమ్మేశారు కచ్చా లేఅవుట్ చేసి, నేను తీసుకోకముందు లేఅవుట్ చేయకముందు. అది మొన్న శంకర్ గారని రమణారెడ్డి గారు మాకు డబ్బులు ఇవ్వలేదు, కబ్జా పెట్టాడు మా ప్లాట్ అని డాక్యుమెంట్ చూపెట్టిన సోమన్న గారి శంకర్ గారు చెప్పినటువంటి సైట్. ఆ రోడ్లో ప్లాట్లు ఉన్న వాళ్ళు నష్టపోతారని చెప్పి డబ్బులు పెట్టి ఆ ప్లాట్లు కొని 60 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా మనం వదిలేసినాం ల్యాండ్. అంటే మన ల్యాండ్లో మధ్యలో 870లో వీళ్ళు ఒక 2 ఎకరాలు ఉన్నారు సోమన్న గారు. వారి ల్యాండ్ వాళ్ళు కచ్చా లేఅవుట్ వేసి 60 ఫీట్ రోడ్లో వడ్లూరు వాళ్ళకి కావాలంటే వడ్లూరులో పేర్లు ఇస్తాం, డాక్యుమెంట్లు ఇస్తాం. వడ్లూరులో ఉన్నటువంటి వ్యక్తులకు ప్లాట్లు అవి తీరా మనం లేఅవుట్ పోయేసరికి ఆ ప్లాట్లో నుంచి మనము కొన్నాము, అయిపోయింది. తర్వాత అతను వచ్చిన డాక్యుమెంట్ ఉంది అన్న, మరి ఇక్కడ మీరేమో లేఅవుట్ చేస్తామంటారు, రోడ్డు ఉన్నదంటారు, నాకు టెన్షన్ అవుతుందంటే ఓకే
జై శ్రీరామ్. కామారెడ్డి పట్టణంలో కానీ కామారెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి భూ ఆక్రమణల గురించి, కబ్జాల గురించి ఇంతకుముందే మాట్లాడేది. ఇప్పుడు అక్రమాలు చేసిన కోకొల్లలు అందులో కొన్నే తీసుకున్నాము. గత 89 అంటే 1989 సంవత్సరం నుంచి షబీర్ అలీ గారు ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే ఈరోజు వరకు ఎవరు లీడర్ అయితే వాళ్ళు, ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళు, ఎవరు పదవిలో ఉంటే వాళ్ళు, ఆఖరికి నిన్న మొన్న కౌన్సిలర్లు అయినటువంటి కొత్త వారికి కూడా ఎక్కడ ప్లాట్ ఉంది, ఎక్కడ కబ్జా చేస్తే డబ్బులు వస్తాయి, ఎక్కడ భూమిని కబ్జా చేస్తే డబ్బులు వస్తాయని ఒక ట్రైనింగ్ స్కూల్ లాగా పెట్టి నడిపినట్టు కనపడుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరేం చేసినా ఏమైంది, ఏమీ కాలేదు, ఎవడేం చేసేవాడు లేడు, ఎవడేమీ చేయలేడు అని రాజకీయ నాయకుల విర్రవీగుడు ఎక్కువైపోయింది. ఇంకొకసారి ఎవరినన్నా దూషించినా, ఎవరిదన్నా కబ్జాలు పెట్టినా, అశోక్ నగర్లో కానీ కాకతీయ నగర్లో కానీ ఇప్పటికీ రెడీగా ఉన్నారు. మున్సిపల్ బోర్డులు తీసి 2000 గజాలు, 1500 గజాలు, 1000 గజాలు మాదని పీక్కొని మున్సిపల్ బోర్డులు వీకేసి ప్రయత్నం చేసి కబ్జాల పోతున్న మీ అందరికీ హెచ్చరిస్తున్న. పేర్లు అవసరం లేదు, నెక్స్ట్ ఎపిసోడ్ పేర్లతో మాట్లాడాల్సి వస్తుంది. నెల రోజుల నుంచి గోవర్ధన్ గారికి మర్యాద ఇచ్చాం, షబీర్ అలీ గారికి మర్యాద ఇచ్చాం. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పట్టణంలో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డు లేకుండా పోతుంది. వందల రేట్ల పుస్తకాలు తెచ్చి వేల రేట్లు పెట్టి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేమిటని అడిగితే నాదుడే లేడు. విద్యా అధికారులకు ఫోన్లు చేస్తే జిల్లా అధికారులు సైతం ఫోన్ ఎత్తడం లేదు. ఈ రోజు పీడీఎస్యూ అభ్యర్థులు రైడ్ చేస్తే విద్యాధికారులు స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉందని ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చినా నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని కృష్ణవేణి హైస్కూల్ మరియు అక్షర హైస్కూల్ వారి పాఠశాలలకు దగ్గరలోని ఒక ప్రైవేట్ సెక్టర్ కిరాయికి తీసుకుని అందులో పుస్తకాలను దాచి విద్యార్థులకు అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో రైడ్ చేశారు. అందుకు నిరసనగా కృష్ణవేణి హైస్కూల్ ముందు పీడీఎస్యూ విద్యార్థులు ధర్నా చేయడం జరిగింది. అక్షర హైస్కూల్ పై అధికారులు రైడ్ చేస్తే పుస్తకాలు ఉన్నట్టుగా గుర్తించి ఆ సెక్టర్ కు తాళాలు వేసినట్లుగా సమాచారం. ఇకనైనా విద్యాధికారులు నిద్రమత్తు వీడి ఇటువంటి స్కూళ్లపైన చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు అలీం బాషా, హరీష్, కార్తిక్, శివ మొదలగు వారు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండల కేంద్రంలో అంగడిలో సరుకులు ఏ విధంగా అమ్ముతున్నారో పాఠ్యపుస్తకాలు కూడా ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న ఈరోజు డిఓ గారికి ఎంఈఓ గారికి ఫోన్ చేసిన వస్తామని రావడం లేదు. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలతో డిఓ కానీ ఎంఈఓ కానీ కుమ్మక్కైన విషయం బహిర్గతం అవుతా ఉన్నది. డిఓకి ఫోన్ చేసినా ఎంఈఓని పంపిస్తా అంటుండు. ఎంఈఓకి ఉదయం నుంచి 10 గంటల నుంచి ఫోన్ చేస్తున్నా ఫోన్లు తీయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఎంఈఓ ఏదైతే ఉన్నాడో ఆయనని వెంటనే సస్పెండ్ చేయాలి, లేకుంటే విధుల నుంచి తొలగించాలని పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మండల కేంద్రంలో అక్షర ప్రైవేట్ స్కూళ్ళలో ఈరోజు పాఠ్యపుస్తకాలు ఏ విధంగా అమ్ముతున్నారో మన వెనకలనే కనిపిస్తూ ఉన్నది. కావున ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలను అమ్మొద్దని ఎన్నిసార్లు డిఓకి ఎంఈఓలకు ఫిర్యాదు చేసినా వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. బడుగు బలహీన పేద విద్యార్థుల రక్తం జలగల్లాగా పీడిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు ఈరోజు లక్షలు వసూలు చేస్తున్నా ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఎంఈఓ కానీ అక్కడ ఉన్న జిల్లా విద్యాశాఖాధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే ఏవైతే పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారో ఆ పాఠ్యపుస్తకాలను సీజ్ చేయాలి, ఆ పాఠశాల యొక్క గుర్తింపును రద్దు చేయాలని ఈరోజు పీడీఎస్ విద్యాసంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కామారెడ్డి రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద రోడ్డు భద్రతా నియమాలపై శనివారం అవగాహన కల్పించారు. సురక్షిత కామారెడ్డి జిల్లాగా మార్చడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఆటోలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని కోరారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరుతూ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, చైర్పర్సన్ జాహ్నవి, డీఎస్పీ సోమనాథం, సిఐ నరేష్, ఎస్ఐలు పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు
సో ప్లీజ్ మీరు కూడా మీ జీవితం కాపాడుకోండి. పోలీస్ మీకోసం చెప్తుంది, వాళ్ళకి కూడా వినండి. అండ్ రూల్స్కి మనం గౌరవించాలి. అందరూ సరిగా రూల్స్ పాటిస్తే యాక్సిడెంట్స్ చాలా తగ్గిపోతాయి. యాక్సిడెంట్స్ లేనప్పుడు మనకి అసలు ఇది రికార్డ్ మనం సాధించాలి. కామారెడ్డిలో వచ్చే కాలంలో ఒక్క కూడా యాక్సిడెంట్ జరగకూడదు అని మనం ఈరోజు ప్లెడ్జ్ చేసుకోవాలి. దానికోసం ఈ మైనర్స్ నడిపించడం అది మానేసేయాలి. అట్లనే డ్రంక్ అండ్ డ్రైవింగ్ తప్పకుండా మనం ఆపేయాలండి. డ్రింకింగ్ మీరు చేస్తున్నారు, ఇంట్లో కూర్చోండి, ఎవరో వద్దన్నారు, కానీ అది డ్రైవింగ్ చేయడం అంటే వెరీ డేంజరస్ అండి. మీరు సొంత రిస్క్ తీసుకుంటున్నారు, వేరే వాళ్ళకి కూడా ప్రమాదం చేస్తున్నారు. అట్లనే ఈ ఆటోస్లో కూడా దయచేసి మీరు ఇది మీ ద్వారా చాలా పబ్లిసిటీ అవుతుంది. సో ఈ పోస్టర్స్ ఈరోజు ఏదైనా విడుదల చేస్తున్నామో మీరు ఆటోస్లో అది పెట్టేసుకోండి. అండ్ మీరు కూడా అదే రూల్స్ ఫాలో చేస్తూ జనాలకి కూడా ఒక ఆదర్శంగా నిలబడాలి. కామారెడ్డిలో ఆటో డ్రైవర్స్ అంటే ఒక్క కూడా యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ లేరని ఒక మాట రావాలి. సో ఈ రోజు నుంచి మనం ఆ ఒక సంకల్పంతో ముందుకు పోదాం. మీరందరు ఇక్కడ వచ్చారు, చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు, చాలా ధన్యవాదాలు. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము కూడా సార్ట్అవుట్ చేస్తాం. రోడ్ సేఫ్టీ మీటింగ్ ఎస్పీ గారు చాలా మంచి పర్సువేషన్ చేస్తున్నారు రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కలిసి. రోడ్లో ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయో అవి మేము తప్పకుండా చూస్తాం. మున్సిపాలిటీ తరఫున డివైడర్స్, రిఫ్లెక్టర్స్, ఇది ట్రాఫిక్ లైట్స్ అన్నీ మెయింటైన్ అవుతున్నాయి. ఎక్కడైనా ప్రమాదకరం రోడ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు మా దృష్టిలో తీసుకురండి. అక్కడ సైన్ బోర్డ్స్ పెట్టడం, రోడ్ సరి చేయించుకోవడం అవన్నీ కూడా మేము చూసుకుంటాము. ఈ ఏర్పాట్లు చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ అట్లానే మున్సిపాలిటీ అండ్ ఎన్జిఓస్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇప్పటి నుంచి ఈ సంవత్సరం ఎండ్ వరకు ఒక్క కూడా యాక్సిడెంట్ జరగకూడదు అని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. పెనాల్టీస్ పడతాయి. హెల్మెట్ లేకపోయినా, తర్వాత రాంగ్ రూట్లో వెళ్ళినా, ట్రిపుల్ రైడింగ్ కనిపించకపోయినా కూడా దాన్ని ట్రాక్ చేసి పట్టుకుంటాము. అది ఆల్రెడీ స్టార్ట్ అయినా అందరు గమనించాలి. మీరు ఎవరు మమ్మల్ని చూడట్లేదు అనుకుంటే వస్తాయి. జస్ట్ చిన్న టెక్నికల్ ప్రాబ్లంతో ఆగింది, ఆ కేబుల్ వర్కౌట్ నడుస్తుంది. అది కాగానే మీకు ప్రతి ఒక్కరు అంటే దానికైతే డిస్క్రిమినేషన్ ఉండదు. ఎందుకంటే కెమెరాస్ కాబట్టి వాటికి ఈయనకి వేయాలా, ఈయనకి వేయద్దు, అది అన్నట్టు ఉండదు. అక్కడ ఏం చేయడానికి రాదు. ఎందుకంటే మీకు రికార్డ్ అయిపోతుంది, మీ సెల్ఫ్ మెసేజ్ వస్తుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. జస్ట్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి టెంపరీగా ఆగింది. 2-3 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ రోడ్స్ మేము చూస్తాం మేడం. గల్లీలో మా వాళ్ళు కూడా చేయిస్తాను. చాలామంది పిల్లలు మైనర్ డ్రైవింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇన్సూరెన్స్ కూడా రా తర్వాత చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అందరు గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి. भैया శ్రీ సత్యసాయి జిల్లా అమలాపురం వైభవంగా శ్రీ శనీశ్వర స్వామికి మండల పూజ. కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లా చిక్కనాయకన్నపల్లి నియోజకవర్గం కందకేర గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శనీశ్వర స్వామి దేవాలయంలో 48 రోజుల మండల పూజ శనివారం వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుండి శ్రీ శనీశ్వర స్వామికి అభిషేకం, నవగ్రహ శాంతి పూజ, హోమం, పంచకలశ పూజలు, శనీశ్వర స్వామికి పూలతో అలంకరణ, కరియమ్మ దేవి పూజలు, అర్చకులు కార్తీక్, జయశంకర్, గణేష్, రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ శనీశ్వర స్వామి ట్రస్ట్ అధ్యక్షులు నంజప్ప తదితరులు పాల్గొన్నారు.
दीर्घसौमङ्गल्याभिवृद्धिरस्तु आवाहित हरिद्रादिनवग्रह महागणपति श्रेष्ठस्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्षवरप्रसादः प्रसादेन सर्वेषां परिपूर्ण दीर्घायुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु समस्त सन्मङ्गलानि भवन्तु तीर्थ ಕೂಡ दीर्घायुष्यमस्तु दीर्घसौमङ्गल्याभिवृद्धिरस्तु आवाहित हरिद्रादिनवग्रह महागणपति श्रेष्ठस्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्षवरप्रसादः प्रसादेन सर्वेषां परिपूर्ण दीर्घायुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु समस्त सन्मङ्गलानि भवन्तु तीर्थ इवी बुलेटिन अपडेट्स की वाचिंग सुपर टीवी न्यूज़।